హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పిల్లల కోసం ఏదైనా కొత్తగా స్నాక్స్ చేసి ఇవ్వాలనుకున్నా, లేదా తక్కువ టైంలో పిల్లలకి నచ్చేలాగా చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదాని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg మైదా తీసుకుంటున్నాను. మైదా బదులు మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. కాకపోతే మైదాని వాడామంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. మరి కాస్త క్రిస్పీగా రావడానికి ఇందులోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా వాముని కాస్త నలిపి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 5-6 మిరియాలని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకుంటే ఇందులోకి బటర్ని కానీ లేదా నూనెను కానీ కాస్త వేడి చేసి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పిండికి మొత్తం అంటేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం మామూలుగా చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా ఉండేలాగా తడుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేసామంటే పిండి జారుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా తడుపుకున్నాక తర్వాత 5 లేదా 10 నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా సాఫ్ట్గా చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల మైదాని వేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసి పిండిని ఈ జారుగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండిని తడిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తర్వాత చపాతీ పిండి మామూలుగా మనం చపాతీకి ఎంతైతే ముద్దను తీసుకుంటామో అంత సైజులో ఉండేలాగా డివైడ్ చేసుకోవాలి. తర్వాత రోటీ కర్రతో చపాతీలాగా పల్చగా ఒత్తేసుకొని మనం ముందుగా మైదాని నూనెలో నెయ్యిలో తడిపి పెట్టుకున్నాం కదా, దాని మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకున్నాక మనకి ఈ చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్లు అనేది విడిపోకుండా ఉండడం కోసం ఒకసారి చేత్తో రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు ఉండేలాగా అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క పీస్ను తీసుకొని వేలితో కాస్త ఫ్రెష్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇలాగే అన్నీ కూడా మనం వేలితో ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో పెద్దలు తినడానికి స్నాక్స్కైనా లేదా పిల్లల స్నాక్స్ బాక్స్కైనా చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి తీసుకెళ్ళామంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా ఇలా రోల్ చేసేసి కట్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా మనం ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి కాస్త టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. అలా పెట్టుకున్నామంటే త్వరగా రంగు మారుతాయి తప్ప లోపలి దాకా ఇవి ఫ్రై అవ్వవు. అందుకోసమని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బాగా రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసుకొని దానిపైన మరి కాస్త కారం అలాగే కొద్దిగా చాట్ మసాలాని కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇలా పైన మరొకసారి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ చాట్ మసాలా కారం ఉప్పు అన్నీ కూడా బాగా ముక్కలకి అంటేలాగా కలిపేసేసుకొని అలాగే ఒక గంట పాటు ఉండనిచ్చి తర్వాత మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఇవి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో టీతో పాటు స్నాక్స్ తినడానికైనా పిల్లల స్నాక్స్ బాక్స్కైనా లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా
చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.